మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం చివరి మాట, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ లోకపు నటన గతించుచున్నది. మనం అనుకుంటాం ఈ లోకం ఒక నటన అని తెలియక ఇది ఎల్లకాలము ఎప్పటికీ శాశ్వత కాలం నిరంతరము ఉంటుంది అని అన్య జనుల వలె అనుకుంటూ ఉన్నట్లయితే ఈ లోకపు నటన గతించుచున్నది అని పరిశుద్ధాత్ముడు నేడు మనకు తెడగా సెలవిస్తున్నారు. నేడు మనం గమనిస్తున్నట్లయితే క్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా ఆయన పరిశుద్ధత అంటే ఏంటో తెలిసి, ఆయన త్యాగం అంటే ఏమిటో తెలిసి, ఆయన నిత్య రాజ్యమును ఎరిగి జీవ మరణమును గ్రహించి కూడా ఇంకా ఈ లోకమే శాశ్వతమని ధనం వెంబడి పరిగెడుతూ, ఆరోగ్యం వెంబడి పరిగెడుతూ, ఆస్తుల వెంబడి పరిగెడుతూ, గృహాల కొరకు పరిగెడుతూ, పేరు ప్రఖ్యాతుల వెంబడి పరిగెడుతూ, స్త్రీల కొరకు పరిగెడుతూ, పురుషుల కొరకు పరిగెడుతూ, అందచందాల కొరకు పరిగెడుతూ, మోసాల వైపు, అన్యాయాల వైపు, మోసపూరితమైనటువంటి క్రియల వైపు పరిగెడుతూ ఉంటే అది ఎల్లకాలము ఉండేది కాదు, అది గతించిపోయేటువంటి అనుభవం. మనం కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆ సృష్టిలో ధనము లేదు, ఆ సృష్టిలో రాజరికము లేదు, ఆ సృష్టిలో పేరు ప్రఖ్యాతులు లేవు, ఆ సృష్టిలో స్వార్థము లేదు. అయితే క్రమేణా అపవాది వాడి తంత్రముల చేత మనిషిని పాపములో పడవేయడానికి వాడినటువంటి శైలిలో క్రొత్త పాపపు మార్గాలను, పాపపు క్రియలను ప్రవేశపెడుతూ వచ్చాడు. ఆ ప్రవేశపెట్టినటువంటి అంశాలలో ధనము అనేటువంటి మాట, అందము అనేటువంటి మాట, అన్యాయము అనేటువంటి మాట, అబద్ధము అనేటువంటి మాట, పేరు ప్రఖ్యాతులు అనేటువంటి మాట వాడు ప్రవేశపెట్టాడు. దీన్ని గుర్తించినటువంటి వారు ఇది శాశ్వతము అని దాని వెంబడి పరిగెడుతూ ఉంటారు. మన పురాతన నాగరికత అయినటువంటి మెసపోటేమియా నాగరికతలో ధనము లేదు. నాగరికతలు మారుతూ ఉండగా వస్తు మార్పిడి, రోకల మార్పిడి, నాణెములు, ఇప్పుడు ద్రవ్యము, డబ్బు, వీటిని అపవాది నాగరికతలో భాగముగా క్రొత్తగా మారుస్తూ వచ్చాడు. ఇంకా మనం గమనిస్తున్నట్లయితే రానున్నటువంటి దినాలలో ఇక ఈ ద్రవ్యము, డబ్బు అనేది కూడా డిజిటల్ కరెన్సీగా మారిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అయితే ఈ లోకం అనేది శాశ్వతము కాదు అన్నటువంటి సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అబ్రహామును గురించి మనం చూస్తాం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఆయన చెప్తున్నటువంటి మార్గంలో సాగిపోయాడు. మనము సైతం ఈ లోకం మీద ఆశ పెట్టుకొనక ఈ గృహము, ఈ ధనము, ఈ ఉద్యోగము, ఈ వ్యాపారము, ఈ సంతతి, ఈ బంధము, ఈ ఆస్తిపాస్తులు, ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ అందము, ఇవి శాశ్వతము కాదు, ఇది గతించిపోయేది అనేటువంటి సంగతిని మనం గుర్తించవలసిన వారమయ్యున్నాము. ఇంకా వాక్యం సెలవిస్తుంది, మనిషి యొక్క ఆయుష్ గడ్డి పువ్వు లాంటిది, అది వాడిపోవలసిందే తప్ప ఎల్లకాలము నిలిచి ఉండేది కానే కాదు. దాని యొక్క సొగసు, దాని యొక్క అందము ఎప్పటికీ ఉండేది కానే కాదు. కనుక ఈ గతించిపోయే వాటి మీద మనం మనసు పెట్టగా మనం ఆయన మీద దృష్టి ఉంచవలసిన వారమై ఉన్నాము. బైబిల్ గ్రంథంలో కొందరిని మనం చూసినప్పుడు వారు గతించిపోయేటువంటి ఈ లోకం మీద ధ్యాస పెట్టి నటించి ఆ నటనలో భాగస్వాములుగా మార్చబడి ఆ నటన చేత నశించిపోయిన వారుగా మనకు దర్శిస్తారు. సౌలు అనేటువంటి ఇజ్రాయేల్ యొక్క మొట్టమొదటి రాజు తాను దావీదును ప్రేమిస్తున్నట్లుగా, దావీదు మీద ఆప్యాయత ఉన్నట్లుగా, దావీదు మీద కనికరము ఉన్నట్లుగా, దావీదును గురించి ఎంతో జాగరూకత కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ సౌలు యొక్క అంతరంగం నటనతో నింపబడిపోయినది. దేని నిమిత్తం అని చూసినట్లయితే తన యొక్క సింహాసనం నిమిత్తం. ఈ చిన్నవాడైనటువంటి యవ్వనుడైనటువంటి దావీదు నా సింహాసనమునకు చేరిపోతాడేమో, వీని ద్వారా నా ఘనత తగ్గిపోతుంది అని, వీని ద్వారా నా సొత్తు మొత్తం వీడి స్వాస్యమవుతుందేమో అని నటనతో జీవితాన్ని ముందుకు సాగించాడు. దావీదును ప్రేమిస్తున్నట్లుగా నటించి, దావీదు మేలు కోరుతున్నట్లుగా నటించి దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. మాటి మాటికి వెంబడిస్తున్నాడు, తరుముతూ ఉన్నాడు, ఈటలను విసురుతూ ఉన్నాడు. ఈ విధముగా ఒక ప్రక్కన ప్రేమిస్తున్నట్లుగా, ఆదరిస్తున్నట్లుగా, దయ కలిగిన వాడిగా కనిపిస్తూ, మరో ప్రక్కన నటనతో, వంచనతో, కపటముతో, అసూయతో, మత్సరముతో దావీదును చంపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంలో మనం చివరిగా ఆ దశను మనం గమనించినట్లయితే సౌలు అనేటువంటి రాజు నశించిపోయాడు. యుద్ధములో తన ప్రాణాన్ని కోల్పోయాడు. తనకు తానే తన ఖడ్గము దూసుకొని ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు సౌలుకు ఆ స్థితి వచ్చింది అని చూసినట్లయితే తన యొక్క జీవితం నటనతో కొనసాగించడం చేత ఈ నశించిపోయేటువంటి ధనం మీద, నిలకడలేనటువంటి నిరంతరము ఉండనటువంటి సింహాసనం మీద తన
దృష్టి సారించి నశించిపోయే వాడిపోయేటువంటి లోక నటనను అనుసరించి తానును నటించి చివరకు నశించిపోయాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడు కూడా యథార్థంగా, నీతిగాను, నిజాయితీగాను ఉండవలసిన వారమై ఉన్నాము. యథార్థత, సత్యము మనలో నిలిచి ఉండవలసినది ఉన్నది. ఒకవేళ వాటిని ప్రక్కన పెట్టి ధనము కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు, సింహాసనము కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, లాభాల కొరకు, మంచి పేరు ఈ ఒక్క మాట చెప్తే వస్తుందని వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పుడు సాక్ష్యాలు పలుకుతూ నటన అనేటువంటి మాయలో పడినట్లయితే అది మనకు మంచిది కాదు, అది మనకు జీవమును కలుగు చేయదు అన్నటువంటి సంగతి వాస్తవం. నేడు మనం గమనిస్తున్నట్లయితే స్త్రీలు, పురుషులు, యవనస్తులు, యవనస్తురాళ్ళు లోకపు నటనలో పడిపోతూ ఉన్నారు. ఈ లోకపు నటన గతించిపోయేది. ఇప్పుడు ఒక ప్యాషన్ అనగా అభిరుచి, మరి కొన్నాళ్ళకు మరొక ప్యాషన్, వేరొక అభిరుచి, ఇలా రుచులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక విధమైనటువంటి వస్త్రధారణ, మరి కొన్నాళ్ళకు మరొక రకమైనటువంటి వస్త్రధారణ, ఇప్పుడు ఒక రకమైనటువంటి చిత్రము, మరికొన్నాళ్ళకు మరొక రకమైనటువంటి చిత్రము. ఇలా చిత్రాలు మారుతూ, సినిమాలు మారుతూ, వస్త్రధారణలు మారుతూ, అందచందాలు మెరుగుదిద్దుకుంటూ ఇవే శాశ్వతము, ఇవే ఎల్లకాలము ఉంటాయని ఈ నటనలో యవ్వన కాలం పడిపోతూ ఉన్నది. ఇంకా మాట్లాడితే యవ్వనులు ఒక్కళ్ళని కాదు గాని చిన్నలు, పెద్దలు, వృద్ధులు సైతం ఈ లోకపు నటన నిరంతరము ఉంటుందనేటువంటి మాయలో వారి జీవితమును కొనసాగిస్తున్నారు. మరొక విషయాన్ని మనం గమనిస్తాం. ఇస్కరియోతు యూదా అనేటువంటి ప్రభు యొక్క అపోస్తులలో ఒకడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, అపోస్తులుడిగా పేరు పెట్టబడిన వాడు, పరలోక రాజ్యంలో అతని కొరకు ఒక సింహాసనాన్ని పొందుకోవలసిన వాడు, తాను ఈ లోకపు నటనలో పడిపోయి ప్రభు యొద్ద తాను నటించి మోసపోయాడు, చివరకు నశించిపోయాడు. ప్రభు అతనిని నమ్మి డబ్బు సంచిని ఇస్తే ఆ ధనము అతనికి దురాశను పుట్టించి ఆ ధనము ఇంకా ఎక్కువ చేసుకోవడానికి నటిస్తూ ఉన్నాడు. ప్రభు ప్రక్కనే ఉన్నాడు, అయినా సరే ఏమీ ఎరుగనట్లుగా నటనతో తన జీవితంను కొనసాగిస్తున్నాడు. ప్రభువుతో పరిచర్లో ఉంటున్నాడు. మరలా ప్రక్కకు వెళ్లి ప్రధాన యాజకులతో ఒప్పందములు కుదుర్చుకుంటూ ఉన్నాడు, ధనాన్ని పోగొపెట్టుకుంటూ ఉన్నాడు. తనదైనటువంటి శైలిలో ఈ లోకపు నటన శాశ్వతమైనదని గుర్తించి లోకంలో తనకు మార్గాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. తనకు తెలియదు ఆ నటన తనను నశింపచేస్తుంది అని. ప్రభువును ప్రేమిస్తున్నట్లుగానే ఉన్నాడు, ప్రభువుకు ముద్దు పెడుతూ ఉన్నాడు, కానీ ధనానికి ప్రభువును అప్పగించి అమ్మివేశాడు. ఈ నటన ఇస్కరియోతు యూదా జీవితంలో పతన స్థాయికి తీసుకుని పోయింది. ప్రభు అప్పగింపబడినటువంటి ఆ దినాలలో ప్రభు శిలువ మరణము చెందిన తరువాత ఇస్కరియోతు యూదా తనకు తానే బలాన్మరణానికి గురయ్యాడు. నటన అనేది తనను తానే స్వయముగా నశించిపోనట్లుగా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి భయంకరమైనటువంటి క్రియ. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనలో నటన అనేది, వేషధారణ అనేది ఒకచోట ఒకలాగా మరొక చోట మరొకలాగా ప్రవర్తించేటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది మనకు మేలైనది కాదు, అది మనకు ఆశీర్వాదము కాదు అని వాక్యము తేటగా సెలవిస్తున్నది. ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే దెలీలా గాని, అమ్నోను అనేటువంటి యవ్వనస్తుడు గాని, ఇంకా అనేకులు మోసము చేసి నటించి వారి జీవితాలను కోల్పోయారు. అర్ధాంతరంగా వారి జీవితాలని ముగించవలసి వచ్చింది. కనుక మనం ఈ లోకపు నటన మీద దృష్టి ఉంచినట్లయితే, గతించిపోయే దాని మీద దృష్టి ఉంచినట్లయితే మనం కూడా నటిస్తున్నాం అనేటువంటి సంగతి వాస్తవం. మనం నిజ జీవితంలో ఉన్నట్లయితే నిజ దేవుడు అనేటువంటి ప్రభువును గుర్తిస్తాం, ఆయన రక్తంలో కడగబడతాం, ఆయన ఆత్మశక్తి చేత నింపబడతాం, ఆయన మనస్సును మనం పొందుకున్న వారముగా ఆయన స్వరూపులకు మనం మార్చబడతాం, ఆయన కొరకే మనం పనార్పణముగా పోయబడతాం, ఆయన కొరకు మరణమైన తల ఎత్తుకొని రోషంగా భక్తిలో, యథార్థతలో, సత్యం కొరకు సాక్షిగా నిలబడతాం. అట్టి విధంగా లోకపు నటనను గుర్తించి అది గతించిపోయేదని తెలుసుకున్న వారంగా నటనను విడిచిపెట్టి నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి నజరుడైనటువంటి నిత్యుడైనటువంటి ప్రభువును దృష్టి ఉంచి ఆయన రీత్య రాజ్యానికి ఆయన చూపించినటువంటి సర్వోన్నతమైనటువంటి మార్గంలో సాగిపోదాం. ఈ నది మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రేమ వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ లోకపు నటన గతించున్నదని మీరు సెలవిచ్చారు. ఈ గతించిపోయే లోకాన్ని దృష్టి ఉంచినట్లయితే నటనలో పడిపోవలసి వస్తుందని, ఆ నటన అనేటువంటి మాయలో ఉంటే ఆ నటన నశింపు చేస్తుందని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, ఎవరు కూడా ఈ వాక్యం ఉన్నవారు నటనలో పడిపోక ఈ లోకం మీద ధ్యాస పెట్టగా, గతించిపోయే దాని మీద దృష్టి ఉంచగా, నీ మీద దృష్టి ఉంచి నీ శిల్వ దర్శనంలో కళ్ళు ఎదుట పెట్టుకున్న వారుగా నీ మీద దృష్టి ఉంచి నీ నిత్యరాజ్యానికి వారసులు కృపద ఇచ్చేసి మరి ప్రతి అవసరం అక్కర్ని మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.